ముచ్చట ఏంటంటే మనము ఇంకా మళ్ళీ ఇట్లనే చేస్తే ఇంకో 10-15 ఏళ్ళు మళ్ళీ మనం అధికారానికి దూరం అవుతాము అని చెప్పిండు. అట్టెట్లా మీరు చెప్తున్న సమాచారం కరెక్ట్ కాదు. మా రేవంత్ అన్న ఆల్రెడీ 100 అసెంబ్లీ సీట్లు గెలుస్తాం, 15 పార్లమెంటు సీట్లు గెలిచి మేము ముందల పెడతాను ఖర్గే ముందే చెప్పిండు కదా, మీరెందుకు ఇట్లా చెప్తున్నారు కదా. ఇది పిఎస్సి సమావేశంలో అన్నాడట. ఎందుకంటే ఇలా జనాలు తిరగబడుతున్నారు, ఇక కొట్టేది ఒకటే తక్కువ ఉన్నారు. పాపం వాళ్ళకి కొట్టాలని లేదు కానీ ఆవేశం అట్లుంది. ఇక పోతే షీపుర్లు చెప్పులు షాటలు తిరిగేసేటట్టున్నారు. ఎందుకంటే ఈయన చూస్తేనేమో ఏడవైనా జోరుగా అసలు ఇట్లాంటిది ప్రపంచంలో ఎవ్వరూ చేయలే, మేమే మొట్టమొదటి చేసినామని చెప్తారు. ఈ తెలంగాణ ప్రజలకేమో అర్థమైతలేదు. ఇదేందబ్బా ఏం చేసింది ఈయన అసలుకి. ఆ 2 లక్షల రుణమాఫీ ఉంటేనేమో అందరికీ రాకనే పాయే, కొంతమందికే ఇచ్చే. రైతు భరోసా ఉంటే ఎగ్గొట్టబట్టే, మొన్న ఏదో మరి ఈ లోకల్ బాడీ ఓట్లు ఉన్నాయని గదేదో ఇచ్చిండు. దాని తర్వాత 500 రూపాయలకే గ్యాస్ బండ ముచ్చట ఎవరికి అర్థమే అయితలేదు. ఇట్లా వాళ్ళందరూ కళ్ళ ముందు కనపడుతుంది. వీళ్ళు మాత్రం అసలు 100% మేం చేసినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరు చేయలే, మీరు సవాల్కి సిద్ధమా అంటారు. ఈ రకంగా 100 సీట్లు వస్తాయి అన్నప్పుడు మస్తు నవ్వుకున్నారు వాళ్ళు. 15 ఒకటేమో ఎంఐఎంకి వదిలేసారు. ఆ ఎంఐఎం కూడా వదిలేకపోవునేమో కానీ ఊకోరు కదా, జర వీళ్ళతో కలిసి ఉంటారు కాబట్టి, లేకపోతే 16కు 16 అనేవాడేమో కానీ 15 అట. ఏం చేసిరని వస్తాయి అసలు నిజంగా. నిజమే, మళ్ళీ గెలవకపోతే 10-15 ఏళ్ళు మళ్ళీ అధికారంలోకి రాము అని చెప్తున్నారు కదా. నిజమే కదా, 10-15 ఏళ్ళు కాదు. తెలంగాణ ప్రజలు ఏమంటారు కదా, మళ్ళీ 30-40 ఏళ్ళు కూడా మళ్ళీ కాంగ్రెస్ని అంచు కూడా కనపడియమో అంటున్నారట. ఎందుకంటున్నారు? వాళ్ళకి హామీలు ఇచ్చి మోసం చేసిరు కాబట్టి. ఈ మోసం చేయడే కాకుండా మళ్ళా వేదికలెక్కి ఈ అబద్ధాలు చెప్పుతున్న వైనం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అరే నిజమన్నా చెప్తే ఓకే, అవును మేము 2 లక్షల రుణమాఫీ చేయాలనుకున్నాము, దీనికోసం మేము 31,000 కోట్ల బడ్జెట్ పెట్టినాము, కానీ మేము మాత్రం మరి 17-18 సరే అబద్ధాలు చెప్పినా 20 కోట్లు ఇచ్చినాం, ఇంకో 10-11 కోట్లు మేము ఇవ్వలేకపోయినాం, ఇస్తాము. ఓకే, ఇది కొంచెం వినసొంపుగా ఉంటుంది. రెండో, తులం బంగారం ఇవ్వలేకపోయినాం, అసలు ఇస్తామా ఇయ్యమా. మరి మహిళలకు 2,500 రూపాయలను ఓట్లు వేయించుకుంటే ఇస్తామా ఇయ్యమా, ఇవి చెప్పరు. కానీ ఒక దగ్గరేమో 100 సీట్లు వస్తాయని చెప్తాడు, వాళ్ళ లోపల మీటింగ్లలో మాత్రము ఇట్లనే ఉంటే ఎవ్వరు కూడా వీళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలనట ఇటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు పోయి ప్రజల్లోకి చెప్తలేరట. అసలు నిజంగా మీ మంత్రులు కూర్చోబెట్టుకొని ఒక్కసారి మాట్లాడుండ్రి. మనం ఇచ్చే సంక్షేమ పథకాలు నిజంగానే మనం ప్రజల్లోకి పోయి అడిగే అవకాశం ఉందా? అడిగితే వాళ్ళు ఏమంటారు? మంత్రి వచ్చిందని నాయన ఇక రా నాయన అనేసి కనీసం చల్లగా నీళ్ళని ఇస్తారా, లేకపోతే ఆ నీళ్ళే మొహాన పోస్తారా? ఆ పరిస్థితి ఉందా లేదా అని ఒక్కసారి కనుక్కుంటే మంచిగా ఉంటుంది కదా. కానీ బయటనేమో 100 సీట్లు, లోపల చూస్తేనేమో మనకి ఈ పరిస్థితి ఉంటే మాత్రము మనం ఇంకా 10-15 ఏళ్ళ అధికారంలోకి రామని చెప్పి దాన్ని మొత్తం ఒకరి మీదకి నెట్టారు. ఇక పీసీసీ చీఫ్ మీదకి నువ్వు ఫెయిల్ అయినవు, నువ్వు క్రమశిక్షణ కూడా అంటే చర్యలు కూడా లేవు ఎమ్మెల్యేల మీద. ఎందుకు? ఎమ్మెల్యేలు సొంత పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళు తిరుగుబడుతుండ్రి. మొన్నటికి మొన్న చూసినాం కదా, ప్రభుత్వ భూముల్లో 27 ఎకరాల భూముల్లో పెద్ద పెద్ద భవనాలు కడుతున్నారని తీసుకుపోయి ఆ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆధ్వర్యంలో పబ్లిక్ లిటిగేషన్ పిల్ హైకోర్టులో వేసిరు. ఎవరు వేసిరయ్యా? వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే, వేరే పార్టీ ఎమ్మెల్యేలు కాదు. ఎంత చెప్పినాము, హైడ్రాకు చెప్పినాము, రంగనాథ్ చెప్పినాము, ముఖ్యమంత్రికి చెప్పినాము, మంత్రులకు చెప్పినాము, ఆయన వినిపించుకుంటలేరు అని తీసుకుపోయి హైకోర్టులో వేసిరు. ఇంతకంటే సాక్ష్యం ఏమని ఉంటుందా? రెండోది ఏంది, కమిషన్ల బాపత్ గురించి కూడా మాట్లాడారు. భూముల కబ్జాలు, ఏ మంత్రులు కబ్జాలు చేస్తున్నారు, సో బిల్లులు రిలీజ్ కావాలంటే ఎంత కమిషన్ అడుగుతున్నారు అనేసి అది కూడా బాజాప్తా బయటకు తెచ్చారు. అంతేకాదు, అరే మన చరిత్రలో ఎప్పుడైతే ఉందో లేదో తెలియదు కానీ బాజాప్తా సో బట్టి విక్రమార్క ఛాంబర్కి పోయే ఇగో మాకు బిల్లులు ఇవ్వాలంటే ఇంత కమిషన్ అడుగుతారు అనేసి 200-300 మంది వచ్చి లొల్లి కూడా చేసిరు. అది కూడా మీరు చూసిరు. ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళు అన్నీ కూడా ఇంకా అదొక్కటేనా? ఇక అనిరుద్ధ్ రెడ్డి అయితే ఇంకో అడుగు ముందుకేసి అయితే బాజాప్తా రేవంత్ రెడ్డిని చంద్రబాబు కోవట్టు, ఈయన కనుక ఈయనను కంట్రోల్ చేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఆగమవుతుంది, బాగుపడదు, బనకచర్ల బంధు కావాలని అంటే వీళ్ళని ముందు ఇలా తోకలు కత్తిరించాలి అని మాట్లాడిండు. ఇంత సొంత పార్టీలోనే జరుగుతుండే ఇవన్నీ నిజమే. కానీ ఒక్క విషయంలో మాత్రం ఒప్పుకోవచ్చబ్బా, తెలంగాణ ముఖ్యమంత్రిని ఒప్పుకోవచ్చు. ఏంటంటే కష్టమే,
మనము మళ్ళీ వచ్చుడు కష్టమే, ఒకసారి ఇంకా దిగిపోతే మళ్ళీ 10-15 ఏళ్ళ దాకా కష్టమే. ఇంకోటి ఏంటంటే నేను అప్పటి వరకు రాజకీయాల్లో ఉండను అని చెప్పుకొస్తుండు. కానీ ఇది నిజం. కానీ వేదికలపైన 100 సీట్లు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా మనం వచ్చే పరిస్థితి కనబడతలేదు కాబట్టి ఇప్పటి నుంచే మనం రాజకీయం షురూ చేయాలి. ఈ రాజకీయం షురూ చేయాలంటే ఏం చేయాలా? రాతలు మళ్ళీ రెచ్చగొట్టాలి. ఏమంటారు, కొత్త పలుకులు పచ్చ పలుకులు అంటూ పొద్దున్న లేస్తే. ఎందుకంటే ఇవాళ ఈ ఏమంటారు చూడు, పేగుబంధం ఉంటుంది. ఇలా ఈ ప్రాంతంలో పుట్టిన ఏ ప్రాంతం వాడికి ఆ ప్రాంతం మీద ఉంటుంది. ఎవరికైతే ఇప్పుడు కన్న ఊరు కన్న తల్లి ఎట్లనో ఇవాళ ఈ ప్రాంతంలో కోసం కొట్లాడి మన నీళ్ళు, మన ఉద్యోగాలు, మన ప్రాంతము, మన సెల్ఫ్ రెస్పెక్టు అని మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆగమైపోతుంటే ఆ బాధ ఎంత ఉంటుంది? ఎందుకు ఉదాహరణకు ఇల్లు ఉంటుంది, ఆ ఇంటిని బాగుపరుచుకొని దాని తర్వాత ఏదన్నా జరిగి అది ఆగమవుతుంటే ఆ ఇంటి పెద్దకు ఎంత బాధ ఉంటుంది దాన్ని నిలబెట్టుకోవాలని చేసి చూస్తా కూల్చుకోవాలనుకోరు. ఇవాళ ఏంది, ఆ ఇంటి పెద్ద లేరని చెప్పి ఏం చేస్తున్నారు, ఇప్పుడు అటాకింగ్ మోడ్ పెట్టేసారు. ఆయన ఉన్న రోజులు గమ్ము నూకురు నోరు మూసుకొని, ఎవరికి ఆ ధైర్యం లేదు ఏమనాలన్నా కూడా. ఇప్పుడు ఏం చేసిరు, ఆయన లేనిది చూసుకొని ఇప్పుడు పక్కకు జరిగేసరికి ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది, మొత్తము గద్దల్లాగా వాళ్తున్నారు. రేపు ఉనికి కావాలి, మళ్ళా చచ్చిపోయిన పార్టీని నిలబెట్టాలి, లేపాలి, మనం అనుకున్నది ఇక్కడ పెత్తనం జలాయించాలి. మళ్ళీ చంద్రబాబు అంటే మళ్ళీ వీళ్ళు పాచికలు మొదలుపెట్టిండ్రు. అడ్డమైన రాతలు రాస్తారు, మళ్ళీ దాడులు చేస్తే దాడులు చేసిరంటారు. అరే మేము నిజం చెప్తేనేమో కేసులు పెడతారు, మరి అడ్డమైన రాతలు రాస్తే ఏం చేస్తారు అసలు? నిజంగా చెప్పుర్రి. దాడులు ప్రోత్సహిస్తలేరు, కానీ ఎదుటివాడు దాడి చెయ్యాలనే విధంగా వాడిని రెచ్చగొడుతున్నారు వాళ్ళని. అంటే ఇది తప్పు కదా రెచ్చగొట్టే వాళ్ళది? ఎందుకు ఇంత ప్రొవకేట్ చేస్తూ ఆ రాతలు రాస్తున్నారు అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా చేతులు కట్టుకొని కూర్చోవాలా? మీరు ఏం రాసినా, ఎంత దిగజారుడుతనం వ్యాఖ్యలు చేసినా కూడా ఇలా తెలంగాణ ప్రజలు చేతులు కట్టుకొని కూర్చోవాలనా? సో ఇగో ఏంది పరిస్థితి అంటే, ఇంకా మళ్ళీ మనం ఎట్లా గెలవం కాబట్టి, ఎందుకంటే వాళ్ళ నోట్ల నుంచి వస్తుంది తెలుసు వాళ్ళకి. అది ఎట్టే పరిస్థితులు అసలు ఈ 3 ఏళ్ళైనా మనం ఉండే పరిస్థితి ఉందా లేదా అనే భయం ఉంది ఒకటి. మళ్ళీ సంగతి వచ్చి పక్కన పెట్టు, ఏం చేసిరా 100 సీట్లు వస్తాయి, 100 కాదు 10 వస్తాయి. అసలు 10 సీట్లు ఇది తెలంగాణ జనం నవ్వుకుంటున్నారు. దేంతో నవ్వాలో కూడా వాళ్ళకి అర్థమవుతలేదు. 10 సీట్లు వస్తాయా? ఏం చేసిరని వస్తాయి ఒకసారి చెప్పాలి. లిస్టు తీస్తే మళ్ళీ సేమ్ పాడిందే పాటరా పాసుబల్ల దాసరా అంటే ఇంత పెద్ద లిస్ట్ ఉంది. ఏం చేసిరు? రుణమాఫీ మొత్తం చేసిరా? మీరిచ్చిన 6 గ్యారంటీ హామీలే 420 పక్కన పెడదాం. రుణమాఫీ అన్నారు, అది 20 కోట్లకు 18 కోట్లకు పరిమితం చేసి వదిలేసారు. ఇంకా రుణమాఫీ కానులు తెలంగాణ ప్రజలు ఎంతమంది? ఎందుకంటే మీరు ప్రతి వేదిక పైన మీరు ఛాలెంజ్లు చేసి చెప్తారు, ఎవడూ చేయలే ఈ ప్రపంచంలో మేము చేసినంత గొప్పగా అని చెప్పారు. మరి పెన్షన్లు ఇచ్చిరా? 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు, ఎంతమందికి ఇచ్చారో తెలిసి తెలంగాణ ప్రజలకు. మీకు లోకల్ బాడీ ఎలక్షన్లో చూపిస్తారు. సరే మీరు అనుకోవచ్చు, అది ఏమైతే ఏడగలిసినా మా పార్టీలకే వస్తారని మీరు అనుకోవచ్చు. అమ్మాయిలకు ఏమైనా చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు అన్నారు, తులం బంగారం. ప్రతి వీడియోలో ఇదే అంశం వస్తుంది. ఇవి ఏం చేసిరు అనేసి, మీరు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చిరని తెలంగాణ ప్రజలు ఇటు నిరుద్యోగులు నిండా ముంచుతారు. అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియామకాలకు అన్ని సిద్ధంగా ఉన్న ఉద్యోగాలను తీసుకొచ్చేసి ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చి ఇగో మేము ఇస్తామని చెప్తుంది. ఇక మళ్ళీ సినిమా డైలాగులు మొత్తం పెరేడ్ పెడతా, ఒక్క తల తక్కువైనా నేను వాళ్ళ కాళ్ళు పట్టుకుంటా అన్నాడు. ఎస్, నిజంగా పెరేడ్ పెట్టాలి. ఛాలెంజ్ విసురుడు కాదు, ఆ ఛాలెంజ్ నిలబెట్టుకోండి. మరి మీరే ఛాలెంజ్ మీరే వేసారు కదా, పిలిచి వాళ్ళని అడగండి. అసలు ఈ నోటిఫికేషన్ నా హయాంలో ఇచ్చినా, పరీక్ష నేనే పెట్టినా, పేపర్లు నేనే దిద్దిన్నా, ఒక్కసారి అడుగుండ్రి వాళ్ళని. కాళ్ళు పట్టుకుంటారో ఏళ్ళు పట్టుకుంటారో సాష్టాంగ నమస్కారం చేస్తారో అప్పుడు తెలుస్తుంది కదా మీరు ఇచ్చిన ఎన్ని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరని ఇలా నిరుద్యోగులు అడుగుతున్నారు. మహా అంటే మీరు నోటిఫికేషన్లు ఇచ్చి పెట్టినవి 5-6 వేల ఉద్యోగాలని, మిగతావన్నీ అన్నీ రెడీగా ఉండి నియామక పత్రాలు ఇద్దామనుకునే లోపలే కదా ఎలక్షన్ కోడ్ వచ్చింది. అవి కదా మీరు ఇచ్చింది. ఇంక ఎక్కడిచ్చిండ్రు ఉద్యోగాలు? సో మీ మనస్సాక్షికి తెలుసు కాబట్టి మనం గెలిచే అవకాశం లేదు. మళ్ళీ అధికారం కోల్పోతే 10-15 వాళ్ళ మనసులో 30 ఏళ్ళు కూడా ఉండొచ్చు, కానీ అది అట్లా చెప్తే బాగుండదు అనేసి 10-15 ఏళ్ళు మళ్ళీ అధికారాన్ని కోల్పోతాము. నేను రాజకీయాల్లో ఉండనో, ఎందుకంటే ఇంకా అయిపోతుంది.
ఒకసారి ఈసారి పోతేనే అసలు ఏంది భవిష్యత్తుని ఆలోచించుకోవాలి. అంటే మళ్ళీ నీచపు రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు పెట్టుకుంటే తప్ప ఆ పరిస్థితి లేదన్నది తెలంగాణ ప్రజలకి ఇలా అర్థమవుతుంది. అయితే బహుపరక్ తెలంగాణ ప్రజలకు అన్ని రకాలుగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా తెలంగాణని కబలించాలని చూస్తున్నాడు అనేది ఉదాహరణకు రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులు, ఆయన పలికిన పలుకుల్లో అర్థమవుతుంది. ఇవాళ ఆంధ్ర ప్రజలను ఉండొద్దని ఎవరు చెప్తారు? ఎవరికి చెప్పే రైట్స్ ఉన్నాయి? ఏ ప్రాంతంలో ఎవరైనా ఉండొచ్చు, కానీ ఉండి ఇప్పుడు ఉన్న వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు వస్తున్నది ఏంది? ఎవరి అండ చూసుకొని ఇలా మీడియా రెచ్చిపోతుందో కేవలం వాళ్ళ వల్లనే కదా. ఇవాళ ఆంధ్ర ప్రజలతోటి తెలంగాణలకు ప్రాబ్లం లేదు, తెలంగాణలతోటి ఆంధ్ర ప్రజలకు ఏ ఇబ్బంది లేదు. చాలా బాగా కలిసి ఉంటారు ఎవరైనా కూడా. ఏ అపార్ట్మెంట్లైనా పోయి చూడరు ఒకసారి. ఓన్లీ తెలంగాణలో ఉన్నారా? హైదరాబాద్లో ఎన్ని ఏరియాలలో ఎంతమంది చాలా బాగుంటారు నైబర్స్ కూడా. వీళ్ళకి తెలియదేమో కానీ ఎంత బాగుంటారు నైబర్స్ కూడా. అసలు ఆ ప్రాంతము ఈ ప్రాంతం అనే డిఫరెన్స్ లేకుండా ఉంటారు. అట్లాంటిది వాళ్ళు ఏం చేస్తారంటే 10 ఏళ్ళు లేవన్నోళ్ళు ఇవాళ మళ్ళీ గెలుక్కునే పరిస్థితి కనపడుతుంది. సో రేవంత్ చెప్తున్న మాట వాస్తవం. 15 ఏళ్ళు కాదు, మళ్ళీ 30 ఏళ్ళు కూడా రారు. ఆయన చెప్పిన మాట వాస్తవం. ఆ కడుపులో ఆ భయం కాదు, ఆ నిజాయితీ తెలుస్తుంది వాళ్ళకి. మనం ఏమీ చేయలేదు, మనల్ని తరిమి కొడతారు, రేపు ఓటర్లు వాళ్ళ దగ్గరికి పోతే తరిమి కొడతారు అనే విషయం స్పష్టంగా